రైట్. ఇక ఎన్నికల ప్రచారంలో కమ్మ సామాజిక వర్గం వారి ఓట్లను అడగటం నేరమా అని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రచారానికి వెళ్లిన తన కోడలు కావ్యారెడ్డిని టీడీపీ శ్రేణులు దుర్భాషలాడారని ఆయన తీవ్రంగా విమర్శించారు. నా ఫ్యామిలీని టచ్ చేస్తావా దామచర్ల జనార్దన్, జాగ్రత్త అంటూ బాలినేని ఆగ్రహంతో హెచ్చరించారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటున్న బాలినేనితో మా ప్రతినిధి జయరాం ఫేస్ టు ఫేస్. వైసీపీ గొడవల నేపథ్యంలో ప్రస్తుతం అంత మాటానికి మాజీ మంత్రి వైసీపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి అంత మాట సార్ చెప్పండి, నిన్న జరిగిన గొడవల నేపథ్యంలో మీ రియాక్షన్ ఏంటి? ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా కానీ ప్రతి ఒక్కరిని ఓటు అడిగే హక్కు ఉంది. ప్రతి ఒక్కరిని కూడా అర్జించుకోవచ్చు మనం ఓటు వేయమని చెప్పి. దానికి క్రమంగా మా ఫ్యామిలీ వాళ్ళు మా కోడళ్ళు వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తుంటే గతంలో ఈ 5 సంవత్సరాల క్రితం ఏదైతే చేశారో మళ్ళా రిపీట్ చేస్తున్నారు ఈరోజు. ఆ కమ్మ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆపి ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడటం, చెప్పుకొని విధంగా బూతులు తిట్టడం చాలా బాధాకరమైన విషయం. ఈ రకంగా చేయటం అనేది నిజంగా అప్రజాస్వామికంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానికి వంతబారుతున్నాడు ఈ దామచర్ల జనార్దన్. మరి గతంలో 5 సంవత్సరాల క్రితం జరిగిన ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నేను అధికారం వచ్చిన తర్వాత ఎవరిని కూడా సామాజిక వర్గానికి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. అతనే పెట్టాడు వాళ్ళు సామాజిక వర్గానికి తప్ప మేము ఒకరిని కూడా ఇబ్బంది పెట్టి దాఖలాలు లేవు. అయినా ఈరోజు ఈ రకంగా చేయటం, నన్నంటే ఆ రోజు నేను మెదకుని ఉన్నా, ఈరోజు మళ్ళీ మా ఫ్యామిలీని ఇచ్చేయటం నిజంగా అది ఎంతవరకు సమంజసమో. ఇంకా చంద్రబాబు నాయుడు గారు బాలినేని గారి వల్ల ఈ జరిగిందని చెప్పి అంటున్నాడు. ఒకసారి విషయం తెలుసుకోండి, ఇక్కడికి వచ్చి ఏం జరిగిందో ఒకసారి తెలుసుకోండి. మీ ఫ్యామిలీని ఏమనంటే ఊరుకుంటారా మీరు? నేను అడుగుతా ఉన్నా. నేను ఆయన సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతా ఉన్నాను. ప్రశ్నిస్తారు అంటున్నారు కదా, ఒక ఫ్యామిలీ ఒక క్యాండిడేట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎంతవరకు సమంజసమో ఒకసారి వాళ్ళు కూడా స్పందిస్తారని కూడా నేను అనుకుంటున్నా. అంటే మీరే ఈ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి చేస్తున్నట్టు కూడా దామచర్ల జనార్దన్ అంటున్నారు మీపై. రాజకీయ లబ్ధి అయింది ఇది మా సామాజిక వర్గమా, ఆయన మనుషులు, మళ్ళీ ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళకి? నేను రాజకీయ లబ్ధి చేస్తుంటే వాళ్ళు ఎందుకు ఆయన సపోర్ట్ చేస్తున్నాడు? వచ్చి ఏం మాట్లాడుతున్నాడు నిన్న? ఎస్పీ కనుక నేను వాళ్ళ మీద ఇది చేయకపోతే మేము ఇంటింటికి పోయి కొడతాడంట. ఏంటది రెచ్చగొట్టం? ఇంటింటికి పోయి కొట్టేది ఏంది? మేము ఇక్కడంతా చేతకాలంలో ఉన్నాం అనుకుంటున్నారా? అని రాజకీయ లబ్ధి ఏంది అది? ఇప్పుడు ప్రచారం చేసుకుంటే ఆపి మీరు రాజకీయ ఇది చేస్తున్నారా, మేము చేస్తున్నామా? మాకేం అవసరం? అంటే మీరు నేను ఒకటే అడుగుతున్నా, ఎవరినైనా కానీ ఒకటే అడుగుతున్నా, అక్కడ జరిగిన సంఘటనలో వాళ్ళ సామాజిక వర్గం పక్కన పెట్టి మిగతా వాళ్ళ తెలుగుదేశం పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ మిగతా సామాజిక వర్గంలో అక్కడ జరిగిన విషయాన్ని కనుక్కోండి. వాళ్ళని అడుగుతున్నా, ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎవరినైనా అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏం జరిగిందో ఒకసారి మొత్తం కూడా మిగతా సామాజిక వర్గాల్లో అక్కడ ఉన్నటువంటి ఏ పార్టీ వాళ్ళనైనా అడగండి, ఏం జరిగిందో చెప్తారు. ఇష్టం వచ్చినట్టు మేము ఒక ఫ్యామిలీ ఎమ్మెల్యే ఏమో ఫ్యామిలీ ఉంది, మేము ఫ్యామిలీ నన్ను అయితే చేసినప్పుడు నేను మేకలు ఉన్నా, నా ఫ్యామిలీని టచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, టైం వస్తుంది. అంటే మీపై ఈసీకి కంప్లైంట్ చేస్తా ఉంటున్నారు కదా వాళ్ళు, టీడీపీ దేనికి? ప్రచారం అడ్డుకుందానిక నా మీద కంప్లైంట్ చేసిన దానికి మేము కంప్లైంట్ చేస్తాం ఈసీకి. ఎంతకాడికి మమ్మల్ని వాళ్ళే రెచ్చగొట్టి వాళ్ళే చేసి వాళ్ళే గందరగోళం చేసి మమ్మల్ని ఏదో రకంగా కేసులు పెట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జరిగిన విషయం ప్రజలకు తెలుసు. ఇక్కడ చెప్పమనండి, అక్కడ ఎందుకు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని అడగమనండి, తెలిసిపోద్ది. మేము కంప్లైంట్ చేస్తాం ఈసీకి. రిమ్స్ వద్ద రాత్రి మీరు ఒక దౌర్జన్యం చేశారనేది కూడా అయితే వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఏం దౌర్జన్యం చేశామండి? నేను మా మనుషులకి 2 దెబ్బలు తగిలితే 2 మరి వాలంటీర్కి
పాప ఆ వాలంటీర్ 5th మంత్ ప్రెగ్నెంట్ అయితే ఆ వాలంటీర్ నెట్టి చేస్తే వాళ్ళ హాస్పిటల్లో చేరితే వాళ్ళని పోయి పరామర్శించడానికి పోయి మేము పరామర్శించి వాళ్ళ ప్రాబ్లం చూసుకొని మేము వచ్చేసాం. వీళ్ళు పోయి అక్కడ వాళ్ళ మనిషికి ఏదో దెబ్బ తగిలిందని వాళ్ళ మనిషిని తీసుకుపోయి వచ్చి సార్ మిమ్మల్ని గతంలో కూడా ఇట్లా కమ్మపాలెంలో వెళ్లకుండా ఆ రోజు అడ్డుకున్నారు. మీరు ఎట్లా చూస్తారు అప్పటికి ఇప్పటికి మళ్ళీ సేమ్ సీన్? అదే సేమ్ సీను జరిగింది. ఈరోజు మా కుటుంబం మీద కూడా మాట్లాడారు. అంటే మీరు సౌమ్యులు అని చెప్పి ఏం చేసినా మెలకుండా ఉంటారని చెప్పి ఈ రకంగా వాళ్ళు ఇది చేయటం ఎంతవరకు సమంజసం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ ఒకటైతే చెప్తున్నాను, ఎవరినైనా నేను సహించాను, కానీ నన్ను అన్నింటి నేను ఏదో సహించాను, కానీ నా కుటుంబం మీద మాట్లాడటం నేను మటుకు సహించలేను. నాకు రాజకీయం లేకపోయినా పర్వాలేదు, కానీ కుటుంబం గురించి మాట్లాడితే నేను సహించను. ఖచ్చితంగా భవిష్యత్తు తెలుసు. సో ఇది ఓవరాల్గా మొత్తానికైతే ఇప్పటి వరకు తనను టార్గెట్ చేశారు, ఇప్పుడు తన ఫ్యామిలీని టార్గెట్ చేశారు. తను ఏందో చూపిస్తానని కూడా ఇక్కడ మాజీ మంత్రి ఇటు వైసీపీ అభ్యర్థి నుండి బాలిని ఇటు శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ చెప్తున్న పరిస్థితి.